ఫ్రెండ్స్, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని నిన్న మనం ఒక వీడియో ద్వారా చెప్పాం. దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ ధృవీకరించారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇందుకు కారణం ఎన్నికల షెడ్యూల్ మొదలైన తర్వాత, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పోలీసులు కానీ మిగతా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషనర్ అదుపులో, ఆయన అండర్లో పనిచేస్తారు. కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ప్రాథమిక సమాచారం కానీ పూర్తి సమాచారం కానీ ఎన్నికల అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దాన్ని ఎన్నికల కమిషన్ ఒకవేళ మీడియాకు కానీ ప్రజలకు కానీ వెల్లడించమని అనుమతిస్తే వెల్లడిస్తారు, లేకపోతే మానేసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ చీఫ్ సెక్రటరీకి కానీ డీజీపీకి కానీ ఆ వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అవి బయట పెట్టేటువంటి వీలు లేదు. అందువల్ల ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాణా తెలియపరచలేదు. అయితే ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. దాదాపు 7-8 పోలీస్ టీములు రంగంలోకి దిగి పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. అయితే ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఆ వివేకానంద స్కూల్కి గంగానమ్మ గుడికి మధ్యన ఉన్నటువంటి ఖాళీ స్థలంలోని చెట్టు దగ్గర నిందితులు నిలుచొని అక్కడి నుంచే రాయిని విసిరారని తాము కూడా భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇది రాయ, క్యాట్బాల్ ద్వారా వచ్చినటువంటి ఇనుపగుండ లేదా ఎయిర్ గన్ ద్వారా వచ్చినటువంటి ఇనుపగుండ, రాయ అనేది పూర్తిగా తెలియకపోయినా రాయిగా భావిస్తున్నామని ఆయన చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి, ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను 1-2 రోజుల్లోనే పూర్తిగా కనుక్కుంటామని ఆయన చెప్పడం కోసమెరుపు. అంటే అతి త్వరలో ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకుంటామని ఆయన చెప్పడం కోసమెరుపు. దీన్ని బట్టి అనుమానితుల్లోనే కొంతమంది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావించాల్సి ఉంటుంది. వారిని ఇప్పటికే పోలీసులు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. తెర వెనుక ఎవరున్నారు, ఏంటి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ దుర్ఘటనకు సంబంధించి కనీస మానవతా హృదయం, మానవతా లక్షణం కూడా లేకుండా, మానవత్వం లేకుండా నోటికొచ్చినట్టు పేలుతున్నటువంటి ప్రతిపక్ష కూటమి నాయకులు ప్రజల్లో మరింత చులకనైపోతున్నారే తప్ప దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి గెయిన్, లబ్ధి వాళ్ళకి వనబడడం లేదు. జనసేన అధినేత అయితే బహిరంగ సభలో ఊగిపోతూ తన నోటికొచ్చినట్టు ఈ అంశం మీద మాట్లాడారు. అట్లాగే తెలుగుదేశానికి చెందినటువంటి యువ నాయకుడు లోకేశం రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చారు, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్ని తెలియజేస్తున్నాయి. చీప్ పాలిటిక్స్ని, అంటే తమ స్థాయిని తాము దిగజార్చుకొని మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది. నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇలాంటి దాడి జరిగినప్పుడు, ఒక బ్లడ్ షెడ్ అంటే ఒక రక్తం చిందించినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాజిటివ్ వేలోనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఇన్సిడెంట్ చంద్రబాబు మీద జరిగి ఉంటే, ఇదే మాటలు వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడుంటే, రాయి ఎక్కడి నుంచి వచ్చావు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చావా,
లేకపోతే కరకట్ట పంప నుంచి వచ్చావా అని మాట్లాడుంటే ఇలాంటివన్నీ కూడా మనం ఎటువంటి భావాలను వ్యక్తీకరిస్తామో అలాంటి భావాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడిని ఒక పాజిటివ్ దృక్కోణంతో ఆలోచించి మాట్లాడితే పరువు బాగుండేది, పరువు దక్కేది. కానీ వాళ్ళంతా మరి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో, ఎందుకు ఆవేశంగా రకరకాల మాటలు మాట్లాడారో అర్థం కాదు. ఏది ఏమైనా ఈ అంశానికి సంబంధించి లోతైనటువంటి విచారణ జరుగుతోందని కంతిరాణ చెప్తున్నారు. అయితే ముందుకు ముందే విచారణ సిబిఐ ద్వారా జరగాలని చంద్రబాబు కోరారు. అసలు ఒకప్పుడు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఒక జీవోనే పాస్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ ప్రతి చిన్నదానికి సిబిఐ కావాలని కోరుతున్నారు. సిబిఐ ఇక్కడే చేసేటువంటి పోలీస్ అధికారుల కంటే ఉన్నతమైన దర్యాప్తు ఏమి ఉండదు. ఎందుకంటే ఇదే అధికారులలో సీనియర్స్ని, సమర్థుల్ని సిబిఐకి పంపిస్తారు. కాబట్టి సిబిఐ ఇంతకంటే గొప్పగా పనిచేస్తుందని అనుకోవడానికి లేదు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, అక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ, ఇతర విషయాలు కానీ సిబిఐకి తెలిసేటువంటి అవకాశం లేదు. రెండోది, ఈ అంశానికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష కూటమి లేదా కూటమిలోని పార్టీలు, నాయకులు చాలా విషయాలను మర్చిపోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు పింగళి దశరథరాం దారుణ హత్య జరిగింది. కారంచేడులో దళితుల ఊచకోత జరిగింది, నీరుకొండలో జరిగింది. అట్లాగే పదిరికుప్పం చిత్తూరు జిల్లాలో కూడా దళితులపై దాడులు జరిగాయి. అంతేకాదు నిరాహార దీక్షలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగాని అతి దారుణంగా నరికి చంపారు. ఎన్నో అంశాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు వీటన్నిటికీ వెనక, తెర వెనక సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, ఎందుకని ఇలాంటివి జరిగాయి, ఇప్పుడు అటువంటి అంశాలకు మళ్ళీ పురిగొల్పుతున్నారా, ఏం జరుగుతుంది? దీని మీద ప్రతిపక్షం కొంత సంయమనం పాటించి కొంత మేరకు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉంటే గౌరవంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమైనా 1-2 రోజుల్లోనే కొంత పెయిన్, బాధ ఉన్నప్పటికీ, నొప్పి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి తట్టుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమంతా సిద్ధం ప్రచార కార్యక్రమంలోకి ఇవాళ రంగంలో దిగారు, వెళ్తున్నారు. గుడివాడలో అనూహ్యమైనటువంటి సభ జరిగింది. సభలో ఆయన ఈ దాడికి సంబంధించిన ప్రస్తావన కూడా చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా నన్ను బెదిరించలేరు, లేదా నన్ను, నా ధైర్యాన్ని, మొక్కవోని సాహసాన్ని ఎక్కడ దెబ్బతీయలేరని ఆయన స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగినటువంటి దాడిని ఇంత ఆషామాషిగా అవహేళన చేస్తూ మాట్లాడే రాజకీయ నాయకుల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.